హాయ్ ఫ్రెండ్స్, 2025 కూడా అయిపోయింది. 2000 నుంచి 2025 వరకు అంటే ఈ 25 ఏళ్ల కాలం చాలా చాలా అద్భుతమైనదని చెప్పాలి. అంటే టోటల్ సిస్టమే ఇలా ఉన్నది, ఇలా తిరగబడిపోయింది అనమాట. అంత కొత్తగా ఉంటుంది. ఇప్పుడు 2000 సంవత్సరంలో యాక్టివ్గా ఉన్న వాళ్ళు, అప్పటికే అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2025 వరకు అంటే ఇప్పటి వరకు కూడా ఉంటే కనుక వాళ్ళకి ఈ చేంజ్ చాలా బాగా తెలుస్తుంది. అసలు టోటల్గా అప్పుడు వాడిన వాటిలో ఏది కూడా ఇప్పుడు అందుబాటులో లేని పరిస్థితి, అసలు మారిపోయిన ఆ సిచ్యువేషన్ మనకు కనబడుతుంటుంది. నాతో సహా 2000 టైంకి కాస్త యాక్టివ్గా ఉన్నాం మేము. 2000 వచ్చేసరికి కొత్త మిలీనియం వచ్చింది. సంబరాల్లో మొత్తం ప్రపంచం మునిగిపోయింది. ఇప్పుడు 2025కి మరో అది 25 ఏళ్ళు గడిచిపోయింది. చాలా స్పీడ్గా గడిచిపోయినట్టు అనిపిస్తుంది 25 సంవత్సరాలు కూడా. కానీ ఈ 25 ఏళ్లలో ఎన్ని మార్పులు తెలుసా? అప్పటికి యాక్టివ్గా ఉండి ఇప్పుడు అసలు యాక్టివ్గా లేని కొన్ని మాట్లాడుకుందామా? ఫర్ ఎగ్జాంపుల్, అప్పట్లో సినిమాలకు సంబంధించి వీడియో క్యాసెట్లు ఉండేవి కదా. వీడియో క్యాసెట్లు తెచ్చుకుని చూసుకునేవాళ్ళం, వీసీఆర్లోను వీసీపీలో పెట్టుకుని. అప్పుడప్పుడే సీడీలు ఎంటర్ అవుతున్నాయి. అప్పుడు సీడీ ఒకటి వచ్చి అద్దెకి ఒక రోజుకి 100 రూపాయలు తీసుకునేవారు ఓ సినిమాకి సంబంధించిన సీడీ. వీడియో షాపులు చాలా గొప్పగా చెప్పారన్నమాట. ఏమండి, ఇది సీడీ అండి, అసలు మధ్యలో గీత పడడం కానీ ఇవేం ఉండవండి, సినిమా క్లియర్గా చూడొచ్చండి, ఇలా చెప్పేవారు అనమాట. సీడీ ప్లేయరు, సీడీ అతికిచ్చేవారు, వీసీడీ. ఇంకా డీవీడీ రాలేదు అప్పటికి. ఈ వీడియో క్యాసెట్ని మనం తీసుకెళ్తే అప్పుడు 10 రూపాయలు అది ఒక రోజుకి తీసుకుంటే, సీడీకి 100 రూపాయలు. అది కాకుండా సీడీ ప్లేయర్కి ఇంకొక 100 రూపాయలు తీసుకునేవాడు. అంటే ఒక రోజు సినిమా చూడడానికి సీడీ ప్లేయర్, సీడీ తెచ్చుకుంటే 200 రూపాయలు ఇచ్చేయాల్సి ఉండేది. ఇప్పుడు అసలు ఈ 25 ఏళ్లలో సీడీలు పోయాయి, డీవీడీలు వచ్చాయి. ఇప్పుడు డీవీడీలు కూడా ఎవరు పెద్దగా చూడట్లేదు. మ్యాక్సిమం అందరూ ఓటీటీలు వచ్చేసి ఓటీటీలో చూసేసుకుంటున్నాం. సినిమాలు సీడీలకి డీవీడీలకి అద్దెలకి తెచ్చుకుని చూసే పరిస్థితి అసలు ఇప్పుడు లేనే లేదు. ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు ఆ వీసీడీ కోసం రోజు వచ్చి పలానా సినిమా ఏదైనా హిట్ అయింది అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, ఏమండి ఆ సినిమా వీసీడీ వచ్చిందా, లేకపోతే ఆ సినిమా మాస్టర్ క్యాసెట్ వచ్చిందని అడిగే పరిస్థితులు ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు. ఆ వీడియో పార్లర్లు అన్నీ కూడా మూతపడిపోయాయి. సెకండ్, ఆ టైంలో కొత్తగా ఇంటర్నెట్ బాగా ఫ్లోరిష్ అవ్వడం మొదలుపెట్టింది. నేను సిటీల గురించి మాట్లాడలే, ఏదో హైదరాబాదు లేకపోతే ముంబై ఇలాంటి వాటి గురించి మాట్లాడలే, పల్లెటూళ్ళ గురించి లేదా చిన్న సైజ్ టౌన్ల గురించి మాట్లాడుతున్నా. రాజమండ్రి, వరంగల్ ఇలాంటి వాటి గురించి మాట్లాడుతున్నా. జలుబు, తలనొప్పి, మోకాళ్ల నొప్పులు మరియు నడుము నొప్పి, వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీ బామ్. సీడీ ఇంటర్నెట్ అనేది కొంచెం ఫ్లోరిష్ అవుతుంది. అప్పుడు ఇంటర్నెట్ సెంటర్లు కొత్తగా పెడుతున్నారనమాట. ఆ ఇంటర్నెట్ సెంటర్లు ఎక్కడ పెడితే అక్కడ పెట్టడం, అక్కడ వెళ్ళి గంట లేదా 2 గంటలు కూర్చొని కాసేపు మామూలుగా బ్రౌజింగ్ అది చేసుకుని వచ్చేయడం, ఈమెయిల్స్ క్రియేట్ చేసుకుంటాం. అప్పట్లో ఈమెయిల్ క్రియేట్ చేసుకుంటాం, అదొక గొప్ప. నీ ఈమెయిల్ నెంబర్, నీ ఈమెయిల్ ఐడి ఏంటి, నీ ఈమెయిల్ ఐడి ఏంటంటే కాలేజీల్లో పంచుకునేవాళ్ళం. ఇప్పుడు అది చాలా నామినల్ అయిపోయింది. ఎల్కేజీ పిల్లోడికి కూడా దాని మీద కొంత అవగాహన ఉంటుంది. వాడు కొంచెం 1-2 తరగతికి వచ్చేసరికి వాడికి ఒక క్లారిటీ వచ్చేస్తుంది, ఈమెయిల్ ఐడి ఏంటి, మెయిల్స్ ఎలా పంపించుకోవాలనేది. అలాగే అప్పటికి మొబైల్ ఫోన్స్ వచ్చాయి. ఇంత ఇటుకు బొంతలో ఇంత ఉండేవి, కొత్త అనమాట. అప్పటికి ఇంకా ఈ బిఎస్ఎన్ఎల్ టెలిఫోన్లు అవి ఇళ్లలో ఉండేవి. కాకపోతే 2000 నాటికి పాత టెలిఫోన్ సిస్టంలో ఇలా తిప్పుకుంటాం కదా, ఆ టైప్ పోయి మామూలుగా బటన్ నొక్కునే టెలిఫోన్స్ వచ్చాయి ఇళ్లలో ఉండడం. ఇప్పుడు అవి నెమ్మదిగా తప్పుకుంటూ మొబైల్ ఫోన్స్ వస్తున్నాయి. కానీ మొబైల్ ఫోన్స్కి సంబంధించిన రీఛార్జ్ కానీ లేకపోతే చాలా ఎక్కువ రేటు ఉండేవి. పైగా ఎంతంత సైజు ఇలా పట్టుకొని ఇలా మాట్లాడుకోవాల్సి వచ్చేది. దానిపైన ఒక చిన్న యాంటీనాలు లాక్కునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్స్ లేవు. ఇప్పుడు అంటే ఎక్కడెక్కడ స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాయి. టీవీ గీవీ అన్నీ అందులోనే చూసేసుకుంటున్నాం మనం. సినిమాల పరంగా సినిమాలు అప్పట్లో థియేటర్కి వెళ్ళి చూడడము ఒక అనుభూతి. కాకపోతే అప్పటికి డిటిఎస్లో బాగానే వచ్చాయి. కానీ ఇంకా ఈ స్టీరియో థియేటర్లు ఉండేవి అనమాట. స్టీరియో ట్రాక్ ఉండే థియేటర్లు ఉండేవి, నాన్ ఏసీ థియేటర్లు ఉండేవి. ఇప్పుడు అంటే ఎక్కడ పడితే అక్కడ ఏసీ థియేటర్లు, బయటకు వెళ్ళాలంటే ఏసీ థియేటర్ ఉంటేనే వెళ్తున్నాం మనం. కానీ నాన్ ఏసీ థియేటర్లో సినిమాలు చూసిన బ్యాచ్ అది. ఇప్పుడు అదంతా కూడా పోయింది. ఈవెన్ ఇప్పుడు సినిమా థియేటర్లే నెమ్మదిగా కనుమరుగైపోయి కళ్యాణ మండపాలుగా మారిపోతున్నాయి. అలాగే ఓటీటీలు అనేది అసలు ఎవరు ఊహించినటువంటి పరిస్థితి. ఇప్పుడే కదండి ఓటీటీ అనేది. మీకు అంటే మనం 2000 నుంచి మాట్లాడుకుంటున్నాం, కానీ ఆ మధ్యలో 2011, 12 ఆ ప్రాంతాల్లో విశ్వరూపం సినిమా వచ్చింది కదా, కమల్ హాసన్ విశ్వరూపం సినిమా రిలీజ్ చేసినప్పుడు ఆయన అంటే పేపర్ షో కింద అమ్ముతానని ఆయన అన్నారనమాట. అప్పుడు ఆయన మీద పెద్ద యుద్ధం చేశారు తమిళనాడులో. అదేంటి మీరు ఆన్లైన్లో అమ్మేసుకుంటే ఎలాగా టికెట్లు, మేము మా ద్వారానే కొనాలి, నిర్మాతలు లేదా డిస్ట్రిబ్యూటర్ల ద్వారానే కొనాలంటే పెద్ద గొడవ అయింది. ఇప్పుడు చూస్తే డైరెక్ట్ ఓటీటీలో సినిమాలు చూసేసుకునే పరిస్థితి, ఒక చేంజ్ అన్నట్టు. ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూడా మనం 2000లో ఎవరికైనా చెప్తే వాళ్ళకి నమ్మలేని పరిస్థితులు. ఇలా ఫోన్లో సినిమాలు చూసేసుకుంటామని కానీ,
లేకపోతే అసలు మొబైల్ ఫోన్ మొత్తం ప్రపంచాన్ని అంతా మన చేతుల్లో పెట్టేస్తుంది. కానీ ఇవేవి కూడా ఊహించినటువంటి పరిస్థితి. అలాగే శాటిలైట్ టీవీ ఛానల్స్ అప్పటికి ఈటీవీ వచ్చింది, తెలుగులో జెమినీ వచ్చింది, ఇవి రెండు బలంగా ఉండేవి. ఇంకా కొన్ని ఛానల్స్ ఉండేవి, కానీ మ్యాక్సిమం అయితే ఈ రెండే. అలాగే కేబుల్ టీవీలో పొద్దున్న, సాయంత్రం, రాత్రి 3 సినిమాలు వేస్తుండేవారు మన ఊళ్ళల్లో. ఇప్పుడు చూస్తుంటే 24 గంటల సినిమాలు ఇచ్చేసే ఛానల్స్ వచ్చేసాయి, సీరియల్స్ వచ్చేసాయి. సీరియల్స్ అప్పటికి ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. ఏవో కొన్ని సీరియల్స్ ఇంట్రడ్యూస్ చేసింది ఈటీవీ. మ్యాక్సిమం అంతా కూడా ఈ సినిమాల మీద నడిచేది. ఉదయం అంతా కూడా పాటలు నడిచేవి, ఈనాడు సరగలని చెప్పి. ఇప్పుడు చూస్తే మొత్తం పొద్దున్న సాయంత్రం వరకు సీరియల్స్ వచ్చేవి, సీరియల్స్ ఉన్నాయి, సినిమాలు వచ్చేవి, సినిమాలు ఉన్నాయి, పాటలు వచ్చే పాటలు ఉన్నాయి. అదొక రెవల్యూషన్గా మారిపోయింది. అయితే ఇప్పుడు అది కూడా నెమ్మదిగా కొంచెం తగ్గుతూ మళ్ళీ ఓటీటీలు, సెల్ ఫోన్లు వీటిలోకి మారుతుందన్నమాట. నెక్స్ట్ 5 ఏళ్లలో ఇది ఎలా మారుతుందో చూడాలి. ఇంకొక ముఖ్యమైనది మొరాలిటీ పరంగా ఇది కొంచెం ఎలా తీసుకుంటారో తెలియదు. ఈ మధ్యకాలంలో 5 ఏళ్ల మధ్యకాలంలోనే 10 దాటిన తర్వాత 11, 12 ప్రాంతాల్లో నిర్భయ ఇన్సిడెంట్ జరిగింది. నిర్భయ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మొత్తం ప్రపంచం, మన దేశస్తులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు. ఢిల్లీలో యువత అంతా రోడ్ల మీదకి వచ్చి ఆ అమ్మాయికి న్యాయం జరగాలి నిర్భయకి అని చెప్పి పెద్ద ఎత్తున ధర్నా చేస్తే కేంద్ర ప్రభుత్వం మొత్తం కదిలిచ్చింది. ఆ ధర్నాలు అవి కవర్ చేసినప్పుడు ఢిల్లీలో ఉంది కాబట్టి నాకు బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఒక రేపిస్టు అతను రేప్ చేసి పాడు చేశాడని రుజువయ్యి శిక్ష కూడా పడిన తర్వాత అతనికి ఏదో చిన్న లూప్ హోల్డ్ పట్టుకుని అతను బెయిల్ తెచ్చుకుంటే అతనికి మద్దతుగా కూడా అతన్ని ఎంతకాలం అన్యాయంగా లోన్ పెట్టారు, అతను మళ్ళీ లోపల పెట్టడానికి వెళ్ళేది. అంటే అతను బెయిల్ క్యాన్సిల్ అయింది. మళ్ళీ ఇప్పుడు జనం నుంచి కొంతమంది నుంచి ఒక రిఫ్ట్ రావడంతో అతను లోన్ పడేశారు మళ్ళీ తీసుకెళ్ళి. కాకపోతే అతనికి మద్దతుగా ఈ 1 అవర్ రేపుకి సంబంధించి మాట్లాడుతున్నాను, అతని మద్దతుకు కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. అంటే మొరాలిటీ పరంగా కూడా ఒక చేంజ్ ఎక్కడ వచ్చేసింది అనిపిస్తుంది. అలాగే పొలిటీషియన్స్ అప్పట్లో ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు వాజ్పేయి గారు. కొంతగా తప్పు ఉన్నారు అప్పుడు. ఇప్పుడు అలాంటి పరిస్థితే కనిపించట్లే. ఇప్పుడు ఎలా ఉందంటే ఓడిపోయిన వెంటనే మళ్ళీ పార్టీ మార్చి గెలిచిన పార్టీలకు జంప్ అయిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే టీవీలో అసహ్యంగా ఒకరినొకళ్ళు తిట్టుకుంటున్న వ్యక్తులు బయట షేకండ్లు ఇచ్చుకొని కౌగులించుకొని మాట్లాడుకుంటున్నారు. ఒక విధమైన చేంజ్ వస్తుంది. ప్రజలు కూడా పట్టించుకున్నట్టు అయిపోయిందేమో. అంటే పార్టీ పరమైన సిద్ధాంతాలకు కట్టుబడే వ్యక్తులు కూడా లేరు, ఈ 5 ఏళ్లలో మారిపోతున్నాయి అనే ఫీలింగ్ చాలా మందిలో ఉంది. మాట్లాడేది ఒకటి ఉంటుంది, పార్టీ ఎజెండా ఒకటి అని చెప్తారు, వాళ్ళు చేసేది ఒకలా ఉంటుంది. సో పొలిటికల్గా కూడా ఒక పెద్ద చేంజ్ అయితే వచ్చేసింది. ప్రజల్లో ఆలోచన విధానంలోనే తేడా వచ్చిందేమో అనిపిస్తుంది. ఇక అన్నింటినీ మించి ఇంకొకటి మీకు ఎంతవరకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ అప్పట్లో టీవీలు పెద్ద ఉండేవి. ఆ బ్యాక్ సైడ్ అదంతా కూడా ఈసీ అది ఉంటుంది కదా, అది ఇప్పుడు చాలా ఫ్లాట్ టీవీలు రావడం, డిజిటల్ టీవీలు రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు అదంతా కూడా చాలా స్మార్ట్గా గోడకు తగిలి చేసుకుంటున్నాం టీవీని తీసుకెళ్ళి. అప్పట్లో టీవీని మోసుకెళ్ళాలంటే చాలా పెద్ద ఎత్తున ఒక తతంగం ఉండేది. అప్పటికి ఇంకా యాంటీనాలు ఉండేవి, యాంటీనాలు పట్టుకుని ఎలా తిప్పుతూ ఉండేవారు సిగ్నల్ కోసం. ఇంకా కేబుల్ అన్ని చోట్లకి వెళ్ళలేదు. ఇంకా అప్పటికి శాటిలైట్ టీవీ ఛానల్స్ ఇంకా అన్ని చోట్లకి వెళ్ళలే. శాటిలైట్ టీవీ ఛానల్స్ అంటే గుర్తొచ్చింది. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వారం వెయిట్ చేసి వచ్చేది తెలుసా. అప్పట్లో తెలుగు ఛానల్స్లో జెమినీలో విశ్వదర్శనం అనే ప్రోగ్రామ్ వచ్చేది, ఘంటసాల రత్నకుమార్ గారిది, ఆదివారం పూట. అది ఆదివారం రాత్రి అది వచ్చే టైంకి చూసి ప్రపంచంలో జరుగుతుంది అనమాట అని అరగంటలో తెలుసుకునేవాళ్ళం. ఇప్పుడు క్షణాల్లో ఎక్కడ ఏం జరిగినా మన ఫోన్లో మనం చూసేసుకుంటున్నాం. టోటల్గా ఒక చేంజ్ వచ్చేసినటువంటి జనరేషన్ ఇది. ఈ జనరేషన్ అంటే ఇంత టెక్నాలజీ మంచిదా కాదా అనేది మనం చెప్పలేం. ఇప్పుడు 2000 ప్రాంతానికి వచ్చేసరికి అప్పటికి ఇంజనీరింగ్, మెడికల్ చాలా బలంగా ఉన్నాయి. ఆ కోర్సులు చదవాలని పిల్లల్ని ఒత్తిడి చేసేవారు. కానీ అదే టైంలో ఐటీ బూమ్ స్టార్ట్ అయింది. సాఫ్ట్వేర్ కూడా వెళ్ళడానికి అందరూ రెడీ అవుతుండేవారు. అప్పుడు మాతో చదువుకున్న వాళ్ళు తర్వాత ఐఐటీలో వాటిలో సెటిల్ అయిపోయారు. ఇప్పుడు అది కూడా పక్కకి వెళ్ళిపోయింది. ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయి కొత్తగా ఏఐ వచ్చేసింది, క్వాంటమ్ వచ్చేసింది. ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో కొత్త ఉద్యోగాలకి, కొత్త భవిష్యత్తుకి దారులు తెరిస్తేనే అందరూ నమ్ముతున్నారు. టోటల్గా ఈ 25 సంవత్సరాలు అనేది ఎలా ఉన్న ప్రపంచాన్ని ఇలా తిప్పేసిందనే చెప్పాలి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇంతకుముందు జనరేషన్ అలా లేవంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 1970 ఉంది. 70లో నీళ్ళు ఎలా తెచ్చుకునేవారు? చెరువులు, బావులు, నుయ్యులు ఇలా ఉండేవి కదా, వెళ్ళి అక్కడి నుంచి నీరు తోడుకుని తెచ్చుకునేవారు 70 నాటికి. అదో 30 ఏళ్ళు గడిచేసరికి, అంటే 2000 ఆ ప్రాంతానికి వచ్చేసరికి, 95, 2000 అక్కడికి వచ్చేసరికి ఇంటింటికి కుళాయి వచ్చేసింది, వీధి కుళాయిలు వచ్చేసాయి. అయినప్పటికీ కూడా ఇంకా ఎగ్జిస్టెన్స్లో ఉండే ఏది, చెరువులు, బావుల నుంచి నీరు తెచ్చుకునే పద్ధతి ఇంకా ఎగ్జిస్టెన్స్లో ఉండేది. సౌకర్యం పెరిగింది, అయినప్పటికీ కూడా పాత పద్ధతులు లైన్లో ఉండేవన్నమాట. అంటే లైవ్లీగా ఉండేవి. ఇది మంచిదా చెడ్డదని మాట్లాడలేదు, కానీ అప్పుడు 70లో చూసిన జనరేషన్ ఏదైతే చూసిందో అదే జనరేషన్ 2000లో కూడా చూసింది. ఎద్దుల బళ్ళు ఉండేవి, ఎద్దుల బళ్ళ మీద పంట పొలాలకు వెళ్ళేవాళ్ళు, రోడ్ల మీద. మీకు ఇంకా తెలియదేమో, 70లో తాటాకుల్ని
వీధి బళ్ళ మీద పెట్టుకుని అమ్ముతూ వచ్చేవారు వేసవకాలంలో. ఆ తాటాకులు కొనుక్కొని ఆ పూరు గుడిసెలు ఉండేవి కదా ఎక్కువగా, వాటిని నేయించుకుంటూ ఉండేవారు. ఆ పరిస్థితి 95 ఆ టైంలో కూడా కొనసాగింది. అప్పుడప్పుడే పక్క ఇళ్ళు బాగా కట్టిస్తూ మొదలెట్టిన తర్వాత అక్కడి నుంచి తగ్గింది. కానీ సో ఆ జనరేషన్లో 70లో ఏం చూసారో 2000 దగ్గరలో కూడా వాళ్ళు అది చూశారు. కానీ 2000లో ఏది చూసారో వాళ్ళు 2025 వచ్చేసరికి వాటిలో చాలా విషయాలు చూడట్లేదు. మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట. అలాగే భూమికి వాల్యూ బాగా పెరిగిపోయింది. బంగారాన్ని అప్పట్లో జస్ట్ ఒంటి మీద వేసుకోవడానికి చూసుకునేవారు తప్ప దాని ఒక ఆదాయ వనరుగా చూసేవారు కాదు. ఇప్పుడు అదొక ఆదాయ వనరుగా మారింది. అప్పట్లో పొలం అమ్మడం అంటే చాలా బాధపడిపోయేవారు. పొలం పోతుందంటే గుండెలు వేసి గుండెలు బాదుకు చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. కానీ ఇప్పుడు దాని ఒక రియల్ ఎస్టేట్గా మొత్తం మార్చేసి ఒక అద్భుతమైన ఆదాయ వనరుగా చూస్తున్నారు. సో టోటల్ అంతా చేంజ్ అయిపోయింది అనమాట. భూమిని తల్లిగా భావించే వాళ్ళు ఇప్పుడు ఆదాయ వనరుగా చూసే పరిస్థితికి వెళ్ళిపోయింది. అలాగే విక్టిమ్ బ్లేమింగ్ కూడా పెరిగింది. ఎవరైనా అప్పుడు దెబ్బతింటే వాళ్ళ తరపున వాళ్ళు జనం మాట్లాడేవారు. ఇప్పుడు ఎవరైతే దెబ్బతింటారో నువ్వు ఏదో చేసుకుంటావు కాబట్టి నీకు దెబ్బ తగిలిందనే కొత్త రకం ఆలోచనలు వచ్చేసాయి. సో ఇవన్నీ కూడా ఈ 25 ఏళ్లలో జరిగిన మార్పులు. ఇందులో మంచి ఉంది, చెడు ఉంది. బట్ మార్పు అనివార్యమని మాత్రం చెప్తున్నాను. కానీ ఇంత చేంజ్ చూసిన జనరేషన్ అయితే కనుక ఈ 25 ఏళ్లలో ఎవరైతే యాక్టివ్ ఉన్నారో వాళ్ళే అని చెప్పాలి. అంతకు ముందు అలాంటి వాళ్ళు లేరు. ఇక రాబోయే తరాల్లో మనకి ఎలా ఉంటారో కూడా మనకు తెలియదు. ఉండొచ్చు కూడా, ఎందుకంటే ఇప్పుడు రోజు రోజుకి టెక్నాలజీ మారిపోతుంది కాబట్టి చాలా తొందరగానే ఈ మరిన్ని మార్పులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. బట్ ఏమైనప్పటికీ ఈ 25 ఏళ్ల జనరేషన్ మాత్రం ఒక అద్భుతమైన జనరేషన్ అని చెప్పాలి. చాలా మార్పుల్ని చాలా దగ్గరగా చూశారు. ఎక్కడో ఉన్న ప్రపంచాన్ని ఇలాగ గ్లోబల్ విలేజ్గా మార్చేసుకున్న జనరేషన్ ఇది. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం.